టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టెక్స్టైల్ పార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల మూతపడడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే మూతపడుతున్నాయని అన్నారు. సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి పవర్లూమ్ కార్మికులకి 365 రోజులు ఉపాధి కల్పించాలి. మెరుగైనటువంటి వేతనాలు అందించడం ద్వారా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే పద్ధతిలో 2003 సంవత్సరంలో ఈ సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేశారు. ఆ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతోటి ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 10,000 మంది కార్మికులకు పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కార్మికులకి ఉపాధి కల్పించాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేశారు. ఏ ఉద్దేశంతో అయితే టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు కోసము ప్రభుత్వము ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయడం కోసము కొంతమంది వ్యాపారస్తులకి యూనిట్లని స్థలాన్ని కేటాయించారో ఆ కేటాయించినటువంటి 200 స్థలాల్లో యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం, ఆ ఏర్పాటు చేసినటువంటి యూనిట్లో కూడా ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యూనిట్లు కూడా ఈరోజు మూతపడ్డటువంటి పరిస్థితి నెలకొన్నది. కార్మికులకు ఉపాధి కల్పిస్తామని, మెరుగైనటువంటి ఆదాయాలు కల్పిస్తామని ఆ లక్ష్యం కోసం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్కు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం వల్ల ఇక్కడ యూనిట్లు అనేది మూతపడతా ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో కూడా కొంతమంది వ్యాపారస్తులు యూనిట్లను ఏర్పాటు చేయకపోవడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు ఖాళీగా చెట్లు మోసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. అదేవిధంగా ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో కొంతమంది యూనిట్లు ఏర్పాటు చేశారు. కానీ యూనిట్లు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకారం అందించకపోవడం వల్ల ఈరోజు యూనిట్లు ఏర్పాటు చేసినటువంటి షెడ్యూళ్ళు ఈరోజు ఖాళీ షెడ్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కార్మికులకు ఉపాధి కల్పిస్తామని ఏర్పాటు చేసినటువంటి షెడ్లలో వినాయకులు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రైసు ధాన్యాలు నిల్వ చేసుకోవడం కోసం షెడ్లను ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కార్మికులకి పవర్లూమ్ పరిశ్రమని నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పిస్తానన్న ప్రభుత్వం ఈరోజు ఖాళీ షెడ్లలో అనేక ఇతర వృత్తులకి, ఇతర పనులకు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము విన్నవిస్తా ఉన్నాం. ఈ సిరిసిల్లాలో పవర్లూమ్ కార్మికులకి ఉపాధి కల్పించడం కోసము టెక్స్టైల్ పార్కులకి సంబంధించినటువంటి ఈ టెక్స్టైల్ పార్కు నిర్మాణం ఏదైతే చేశారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే స్థలాలు యూనిట్లకు ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించారో యూనిట్లు ఏర్పాటు చేయనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలాలని వెంటనే వెనక్కి తీసుకోవాలి. యూనిట్లను ఏర్పాటు చేసే వాళ్ళకి ఈ స్థలాలను కేటాయించాలి. అదేవిధంగా యూనిట్లు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ని నిర్మాణం చేశారో ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి షెడ్యూల్ని ఉపాధి కల్పన కోసము చర్యలు తీసుకునే పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఇక్కడ ప్రధానంగా కార్మికులు బాగుంటేనే, వాళ్ళు కార్మికులు ఆనందంగా ఉంటేనే ఇక్కడ వస్త్ర పరిశ్రమ బాగుపడుతుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకు ఎవరైతే ఉన్నారో ఆ అనుబంధ వృత్తులు కావచ్చు, పవర్లూమ్ నడిపేటటువంటి కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ నెలకి 26,000 రూపాయలు వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వానికి కావాల్సినటువంటి వస్త్రాలని ఈ సిరిసిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి చేయించాలి. అదేవిధంగా సిరిసిల్లాలో టెక్స్టైల్ పార్కులో ఉన్నటువంటి యూనిట్లు నడవడం కోసము ఆ యూనిట్లకు కావాల్సినటువంటి విద్యుత్తుని సబ్సిడీ మీద అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ సిరిసిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కులో ఉన్నటువంటి యూనిట్లకి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి. ఖాళీ స్థలాలుగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో యూనిట్లు ఏర్పాటు చేసే వాళ్ళకి ఆ స్థలాలను కేటాయించాలి. ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా రన్నింగ్లోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పన కోసము, వాళ్ళ అభివృద్ధి కోసము ఏర్పాటు చేసినటువంటి ఈ టెక్స్టైల్ పార్కు అక్కడ ఉన్నటువంటి కార్మికులకి నెలకి 26,000 రూపాయల వేతనం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు పరిశ్రమ చట్టంలో ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ పార్కులో, ఇక్కడ టెక్స్టైల్ పార్కులో ఉన్నటువంటి కార్మికులకి ఈఎస్ఐ వర్తించదు,
పిఎఫ్ వర్తించదు, బోనస్ లేదు. ఈరోజు ఈ విధంగా కూడా కార్మికులు నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ కూడా అందించే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వం కనుక ఈ టెక్స్టైల్ పార్కు నిర్మాణంలో తను చేసినటువంటి నిర్లక్ష్యాన్ని, తను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేయకపోతే రానున్న కాలంలో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సిరిసిల్ల టెక్స్టైల్ పార్కుని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే కాదు, కేంద్ర ప్రభుత్వంది కూడా ఉన్నది అనేది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ని అభివృద్ధి చేసి కార్మికులకు ఉపాధి కల్పన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.